22 మనం చూసినప్పుడు బోధకుడను సత్యవంతుడు అయ్యింది దేవుని మార్గమును సత్యముగా బోధించుతున్నావని నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియో మోమాటము లేనివాడు అని మేము ఎరుగుతున్నాము. దేవునికి ఎలాంటి వాడు ఆయన సత్యవంతుడైంది. ఏమైందంటే నీవు సత్యవంతుడు అయ్యింది దేవుని మార్గమును సత్యముగా బోధించు అని నువ్వెవరిని లక్ష్య పెట్టాలని నువ్వు మోమాటం లేకోకుండా ఉన్నదన్నట్టుగా మాట్లాడలే. భాష ఏమన్నా ఊరికి దూరంలో అందరికీ ఊరికి అందరికీ దేవుడికి ఉన్నదన్నట్టుగా ఎప్పుడు వేసి అవసరం మాట్లాడలేదు. నిజం తెలుసున్నవాడు దూరం విశ్వాసం కానీ ఉన్న బంధువు కావాల్సిన గారు ఇంట్లోనైనా ఎవరినైనా దూరం చేసుకోవాలనుకున్నవాడు మాత్రం ఏం చేయడంటే వాళ్ళు ఏదంటే నందంటే నంది పందంటే వెళ్ళి వాళ్ళు అలాగ లేదన్నావు అనుకో ఏం చేస్తారు? ఆయన పాస్టర్ చేస్తారు అక్కడ పెడతారు. నిన్న మా దీవెన చూసింది అత్తయ్య గారు, అమ్మ అబ్బాయిని ఉన్నారు కదమ్మా అంత కూడా ఆలోచించి వచ్చేదని అడుగున్నాం చిన్న పని మీద. అమ్మ మనం ఇవ్వదు ఏం బాగుంటుంది ఆ ఒక్కొక్కరు మాట చెప్పండి అందరం అడగాలి. ఒకవేళ అందరూ చెప్పలేదు కనుక ఏమంటారు ఎవరు అంటారేమో అమ్మ అన్న ఏమది అది అది చాలా బాధాకరంగా ఇప్పుడైనా మేము ఏమని అన్నామా ఏదైనా సరే లేదమ్మా రామ్మ అట్టండి మనం ఇంకేమనుకోను అవునా కదా. ఎవరిని ఏమనుకోండి ఏదైనా సాధారణంగా పాస్టర్ గారు ప్రార్థించడం దానికోసం అలాగే అని ఒక మాట అంటూ చెప్తారు. కానీ ప్రార్థన చేయమన్నారు కదన్నా మీరు కూడా మారాలన్నా అన్నామనుకో మీరు కూడా కాదమ్మా మీరు కూడా మందిరానికి రావాలమ్మా అన్నామనుకో మొత్తం చిన్న పుచ్చుకోరు స్తోత్రం చెప్పండి. అవునా కదా. ఇక అర్థం తగ్గిపోవట్లేదు. మారాలన్నమాట లేకపోతే తగ్గించుకోవాలన్నమాట లేకపోతే మందిరానికి రావాలన్నమాట కూడా తప్పే. రావాలని ఎవరిని అనుకోవడం, తగ్గించుకోవాలని ఎవరిని అనుకోవడం, మందిరానికి రండి అన్న మాట అనుకోవడం. ఎందుకు మాట ఏంటంటే పరిశుద్ధాత్ముడు మోమాటం లేకపోకుండా మనం మాట్లాడతాం. మోమాటంగా లేకుండా మాట్లాడటం వల్ల మనుషులు స్వీకరించలేమో కానీ దేవుడు మాత్రం మనల్ని అంగీకరిస్తాడు. మనం మనుషులు సంతోషపెట్టినవారు మనం ఏమన్నా దేవుడు ఏం చేస్తాడు మనల్ని అంటే ఆయనకి తెలిసి కొన్ని సందర్భాలుగా వ్యాపారం చేస్తున్నారు. ఆయన ఇంటి దగ్గర రండి ఆయన ఎందుకంటే తీసేయండి అన్నారు. తీసేసాడు. ఆయన ఎక్కడి నుంచి కింద నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన కింద నుంచి మాతృ కాదు. అసలు బ్రతుకు లేదు అనుకున్న స్థితి లేదు. ఈ జీవితం అసలు ఎలా బ్రతకాలా అనే స్థితి అంటే అసలే ఏం చేయాలి బతుకుతారు వల్ల అన్న స్థితిలో ఆయన వచ్చాడు. వచ్చిన ఆయన కొన్ని సందర్భాలుగా మరలా అటు ఇటు వెళ్ళినప్పటికీ ఆ స్థితి నాకు తెలుసు కనుక అండి ఎందుకంటే అన్నా మరొకరు అయితే ఏం చేస్తారో తెలుసా? ఒక ఆయన అలాగన్నారు ఇలాగా అన్నా జంగమూడి ఊరికి రా జంగమూడి ఊరినాడు ఇంటికి తిరుగుతున్నావురా అన్నా. ఏదో రోజు నేను జ్ఞాపకం రావడం ఏదో అవసరం రావడం నేను మంచి చేసి దూరం అయ్యాను. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అవునా కదా. మంచి మాటలు ఎప్పుడు కూడా బాధగానే ఉంటాయి, చెడ్డ మాటలు ఎప్పుడు కూడా. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. యేసుప్రభు గారు ఆది కాండంలో 3వ అధ్యాయం చూడండి. ఆ తోట చుట్టూ పొలవలన్నింటిలో బలపోతాయి అన్నాడు. మధ్యలో చెప్తుంది
చెట్టు ఫలం తినొద్దని చెప్పి ఆదాము ఆలోచించారు. అయితే బైబిల్ గ్రంథంలో ఒక మాట చూడండి, ఆదికాండంలో 3వ అధ్యాయంలో. అయితే కొన్ని విధాలుగా శాస్త్రాలు ఏం చేస్తాయంటే వాళ్ళ చుట్టే అనమాట. వీళ్ళు ఏం చేస్తారా, వీళ్ళ భక్తి ఎలా ఉంటుందా, ఇలా వైఖరి ఎలా ఉంటుందా, వీళ్ళు ఎంతవరకు నిలబడి ఉంటారని చెప్పి శాస్త్రాలు వాళ్ళ చుట్టూ తిరుగుతుంటే ఏం చేస్తున్నారు, ఆ తోట చెట్లన్నీ తిరుగుతున్నారు, తోట చెట్టులో ఉన్న కాయలన్నీ తింటున్నారు. కానీ ఆ మధ్యలో ఉన్న చెట్టు దగ్గరికి వెళ్తే కాయలు తీసుకుంటున్నారు. అప్పుడు శాస్త్రం అపవాది సర్పము ఏ విధంగా ఇల్లు అనుకోవడం మనం చూద్దాం. చూడండి 3వ వచనం కానీ ఆ విషయాన్ని చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 3వ వచనం కానీ 4వ వచనం కానీ 4వ వచనం అందుకు సర్పం ఏమనుకోండి, మీరు అందుకు సర్పము మీరు అవనే సవరు వేలగలగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడులను ఎదిగిన వారై దేవతల వలె ఉందిరని దేవునికి తెలియను. మీరు బాగుపడడం ఇష్టం లేక ఇలా చెప్పాడు. ఏం చెప్పాడు కూడా నిన్న ఒక ఆవిడ కదా, అంతమంది అక్కడికి వెళ్ళిపోతున్నారు కదా, ఇలా దగ్గర కూడా వెళ్ళిపోతున్నారు కదా, అక్కడికి వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరికీ వెళ్ళి మందు తీసేమని ప్రార్థన చేసి చెప్పండి. హల్లెలూయా. ముందు గాంధీ శ్వాసం తీసేయడానికి ప్రార్థన చేయాలంట. చెప్పండి. మనుషుల వల్ల ఏం కాదండి, వాళ్ళు బ్రాంతి కొట్టి తీసేయమంటే తీసేద్దండి. దేవుడు తీసేసి కూడా అయితే ఆయన ఎందుకు చెప్తాడు, బైబిల్ చెప్పేసిపోతున్నాడు అంటున్నాడు, మద్యంతో మీరు మత్తులయ్యి ఉండొద్దు, అందులో దుర్యాపారం అని చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 18వ వచనంలో మీరు మద్యంతో మత్తులై ఉండొద్దు, అందులో దుర్యాపారం కలదని చెప్తాడు. ఎందుకు చెప్తాడు దేవుడు? తిండిపోతులు తాగుబోతులు ఏమవుతారంట, గద్దులు అవుతారని చెప్పి ఎందుకు చెప్తున్నాడు? సామెతల గ్రంథము 23వ అధ్యాయం 23వ వచనం చదవడం మాట చూద్దాం. త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. హల్లెలూయా. సామెతల గ్రంథంలో చక్కని మాటలు సెలవు. అప్పులైపోయారు నాకు పోలండి, అప్పులైపోయారు అప్పుడప్పుడు ఎంతకప్పులు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేనికైనా అలవాటు అవ్వచ్చు కానీ మధ్యాహ్నానికి అలవాటు. పండుగ వచ్చిందని చెప్పి, కొత్త పండుగ అని చెప్పి, పుట్టినరోజు అని చెప్పి, పెళ్లి రోజు అని చెప్పి వాళ్ళకి పార్టీ ఇచ్చి వీళ్ళకి పార్టీ ఇచ్చి ఈయన పార్టీ తీసుకుని ఆ తర్వాత ఆ పుట్టినరోజు వెళ్ళబోయిన దేవునికి ఇదే అలవాటు ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. సామెతల గ్రంథం చూడండి, ఆ మాట చూద్దాం. 23వ అధ్యాయంలో ఆ మాట పరిశుద్ధాత్మ దేవుడు చూస్తే అక్కడ రాస్తున్న మాట చూద్దాం. చూడండి 20వ వచనం. ద్రాక్షరసము తాగుబోతులైనను, మాంసం హెచ్చుగా తినువారినను, తాగుబోతులు తిండిబోతులు ఏమైపోతారంట? స్తోత్రం చెప్పండి. ఎవరితో సామాసం ఏర్పరచకూడదు? మాంసం హెచ్చుగా తినవారినను, ద్రాక్షరసం ఎక్కువగా తాగువారినట. సాహసం ఎవరితో సాహసం ఏర్పాటు చేస్తున్నా కానీ వారితో సాహసం చేసుకోకూడదు. స్తోత్రం చెప్పండి. వాళ్ళు నలుగురు ఉన్నారనుకో, మనం ఒకరు ఉన్నామనుకో, మనం కూడా అలాగే మాట్లాడాలి. ఆమె మనం మనకులే కాదు మాట్లాడి ప్రయత్నం చేసామనుకో, ఎన్ని తడబడబడు ఎన్ని మాత్రం గమనించండి. అలాగే ఉంచారు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు ఎవరు మాట్లాడినారు వీళ్ళు చెప్పాలి. మీరు అది తిరుగుతున్నా మీరు దేవతల వల్ల ఏమంటారని చెప్పింది. అది కాదు 3, 4, 5 వచనాలు మనము ఆ సందర్భాన్ని చూస్తున్నాము. మీ దేవుడు మీరు బాగుండడం ఆయనకు తెలియదు. ఏమిటి నేను ఆన ఏమంటారు? నేను ఆన్న మీ అమ్మని చూస్తలేదు, నువ్వు ఎవరేమో చూస్తున్నారు, నువ్వు అంటే ఎట్లాగా చేస్తున్నారని వ్యక్తి చిన్న టిక్కి పెట్టే. తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే, కన్నావాళ్ళ పిల్లలు ఎప్పుడైనా సరే, ఏ ఆడపిల్లైనా మగపిల్లైనా ఎవరైనా ఆ బిడ్డలు బాగోవాలి, ప్రయోజకులుగా ఉండాలని కోరుకుంటారు. తప్ప ఏ బిడ్డ ఏ కొడుకు ఏ మనవాడు ఎవరో కూడా చెడుకోవాలని కోరుకున్న వాళ్ళు ఎవరో వాళ్ళు. స్తోత్రం చెప్పండి. సాతానికి అంత యుద్ధిగా పోయారు తెలిసాడు కదా.
వీళ్ళు ఏం చేశారు, నిజంగా నిజం అనుకుని వీళ్ళు తినేశారు. స్తోత్రం చెప్తామా? ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏది మంచి ఏది చెడు తెలియదు. మామూలు లేకుండా దేవుడు చెప్తాడు అక్కడ తినవద్దు. ఎలా చూడ మామాటం లేకుండా తినవద్దని దేవుడు చెప్తాడు, కఠినంగా చెప్పాడు. లేదు అలా ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే లేదమ్మా